హలో అండి, క్రిస్పీగా టేస్టీగా సగ్గుబియ్యం వడియాలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికి ఒక పావు కిలో సగ్గుబియ్యం తీసుకున్నాను. ఈ సగ్గుబియ్యాన్ని మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కరెక్ట్గా 1 గ్లాస్ పౌడర్ వచ్చింది. ఈ 1 గ్లాస్ పౌడర్కి 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎసరులోకి 5 గ్లాసెస్ వాటర్ వేసి అందులో కొంచెం సాల్ట్, ఎండుమిర్చి, జీలకర్ర మెత్తగా గ్రైండ్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. సగ్గుబియ్యాన్ని ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా, ఈ వాటర్ మరిగాక అది కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కలుపుతూనే ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, లేదంటే అడుగు అంటుకుపోతుంది. వడియాల్లో ఎప్పుడైనా కొంచెం సాల్ట్ తక్కువ వేసుకుంటేనే బెటర్. అవి డ్రై అయ్యాక కొంచెం సాల్ట్ అనేది పెరుగుతుంది. ఒక కాటన్ శారీ ఫుల్గా తడుపుకొని దాని మీద వడియాలు కొంచెం పలుచగా పెట్టుకోవాలి. ఇప్పుడు 1 డే అంతా సరిపోతుంది డ్రై అవ్వడానికి. కంప్లీట్గా డ్రై అయిపోయాక శారీని మనం రివర్స్ చేసి కంప్లీట్ వాటర్ చల్లితే ఒక 5 మినిట్స్ ఆగితే వడియాలు అనేవి మనకి ఈజీగా వచ్చేస్తాయి. చాలా సింపుల్ అండి, ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి.